ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ చెప్పండి డాక్టర్. మీ పేరు ఇందాకేదో అన్నారు. గౌతమ్. మీకు అదితి తెలుసా? మిమ్మల్ని అడిగేది, అదితి తెలుసా మీకు? తెలుసు డాక్టర్. తనకిప్పుడు ఎలా ఉంది? ఎలా ఉండడం ఏంటి సార్? ఈ గౌతమ్ గారు వచ్చి ట్రీట్మెంట్ చేస్తేనే గాని చేయించుకుంటాను, లేదంటే చేయించుకోనని భీష్మించుకొని కూర్చుంది. ఇప్పటికే చాలా బ్లడ్ లాస్ అయింది. గౌతమ్ గారు, మీరు తన దగ్గరికి వెళ్ళండి. మీ వైఫ్ని కావాలంటే నేను చూసుకుంటాను. ఇప్పుడు నేను అదితి దగ్గరికి వెళ్తే ఇక్కడ అహల్య గర్భవతి అన్న విషయం బయటపడే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? రే గౌతమ్, ఇంకేంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. లేదు నాన్న, అహల్యకి నేనే ట్రీట్మెంట్ చేస్తాను. గౌతమ్ గారు, అతిథికి ఇప్పుడు మీ ట్రీట్మెంట్ చాలా అవసరం. తను సీరియస్ కండిషన్లో ఉంది. సిస్టర్, ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. ఈ ఇంజెక్షన్ మెడిసిన్స్ తీసుకురండి. అలాగే సార్. ఫాస్ట్. రే గౌతమ్, నేను చెప్పేది నీకేమైనా అర్థమవుతుందా? నాన్న, నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను, కాసేపు బయట వెయిట్ చేస్తారా? ఏమైందండి వాడికి? అదితికి సీరియస్ గా ఉందని చెప్పినా చెల్లో లేకుండా ప్రవర్తిస్తున్నాడు. వీడు పాత గౌతమ్ అయితే కాదు సుభద్ర, చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు. సరే పదండి, వెళ్ళి అదితిని చూసొద్దాం. వద్దు సుభద్ర, యామిని ఇప్పుడు వీడు రాలేదని చాలా కోపంగా ఉంటుంది. మనల్ని చూసిందంటే తన కోపం ఇంకా పెరుగుతుంది, కంట్రోల్ తప్పుతుంది. అమ్మ వాళ్ళు వెళ్ళారు కదా, చూసుకుంటారులే. అదితి, ప్లీజ్, నీకు దండం పెడతానే. అమ్మా, నా మాట వినువే. వాడు రాడని తెలిసి ఇలా మొండిగా ప్రవర్తించకూడదే. అమ్మా అదితి, మేమంతా వచ్చాం కదమ్మా, నా మాట వినమ్మా, ట్రీట్మెంట్ చేయించుకోమ్మా. ఏమండి, దానికి మీరైనా చెప్పండి. అది నా కళ్ళ ముందే ప్రాణాలు తీసుకుంటుంటే చూడటానికా అండి మనం దాన్ని కన్నది?